బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల సంఖ్య పెరగబోతోంది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సభ ఆమోదించింది. ఇప్పటివరకు పురపాలక సంఘంగా ఉన్న కొత్తగూడెం ఇకపై నగరపాలక సంస్థగా మారుతోంది. అలాగే ములుగు, కల్లూరు, బిచ్కుంద, అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేటలు కొత్తగా మున్సిపాలిటీలు అవుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగూడెం కూడా నగరపాలక సంస్థగా మారితే ఆ సంఖ్య 16కు చేరుకుంటుంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఒకటే మున్సిపల్ కార్పొరేషన్. కొత్తగూడెం చేరికతో ఆ సంఖ్య ఉమ్మడి జిల్లాలో 2కు చేరుకుంటుంది. అలాగే తెలంగాణలో 131 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా 6 మున్సిపాలిటీలకు ఓకే చెప్పడంతో ఈ సంఖ్య కూడా 137కు చేరుకోబోతోంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను సమీపంలోని 7 పంచాయతీలను విలీనం చేయడం ద్వారా కొత్తగూడెం కార్పొరేషన్గా మారనుంది. ఇవే కాదు, సాయినగర్ గ్రామ పంచాయతీని పెద్దంబర్పేట మున్సిపాలిటీలోను, అక్బర్ నగర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లోను విలీనం చేశారు. ఒక మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామాలను కలిపి సమీప మున్సిపాలిటీల్లో కలిపేశారు. వీటన్నింటినీ రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారని తెలుస్తోంది. ఇలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ పన్నులు, భూముల రేట్లు, ఇతర అంశాల్లో చాలా మార్పులు వస్తాయి. నిధుల రాబడి పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం కూడా అలాగే ఉంటుంది. మొత్తానికి తెలంగాణలో పట్టణీకరణ కూడా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో కొత్తగా మరో 6 మున్సిపాలిటీలు రాబోతున్నాయి. పట్టణీకరణ, నగరీకరణ నేపథ్యంలో పెరుగుతున్న జనాభా ఆధారంగా కూడా వీటిని అభివృద్ధి చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. తెలంగాణ అసెంబ్లీ నిన్న తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు 2025ను ఆమోదించింది. దీని ప్రకారం ఇలా పలు కీలక సవరణలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఇలా సెక్షన్ 20ని సవరించి రాజ్యసభ సభ్యులకు తెలంగాణలో మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో మేయరు, అదేవిధంగా చైర్మన్, డిప్యూటీ మేయరు, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు హక్కును కల్పిస్తూ ఒక సవరణను తీసుకురావడం జరిగింది. ఈ మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించి ఒకవైపు రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా పలు కొత్త మున్సిపాలిటీ, మిగతా 6 కొత్త మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు జరిగింది. కొత్తగూడెం, పాల్వంచతో పాటు 7 గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం తర్వాత కొత్తగా కొత్తగూడెం కార్పొరేషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నిన్న ఈ మున్సిపల్ చట్ట సవరణలో దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలిపింది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా గతంతో పోలిస్తే పట్టణీకరణ పెరుగుతూ ఉంది. దేశంలో ఒకవైపు మహారాష్ట్ర తర్వాత ఎక్కువ పట్టణీకరణ ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణనే ఒకవైపు నిలవబోతుంది. ఇప్పటికే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిని పెంచబోతున్నారు. హెచ్ఎండిఏ పరిధి వరకు కూడా మొత్తం పూర్తిగా పట్టణీకరణ చేయడం కోసం ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. దీని లోపల ఉన్నటువంటి ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలను త్వరలో జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారనే ఒక చర్చ అయితే కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులు. అనేక మంది రాజకీయ నాయకులు వారి భవిష్యత్తు పైన ఇప్పటికే ఆందోళన నెలకొని ఉన్నది. ఒక్కొక్క మున్సిపాలిటీ కావచ్చు, కొత్త కార్పొరేషన్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి చాలా మందికి రాజకీయ పదవులు వచ్చేది. చాలా సందర్భాల్లో వారందరూ కూడా పెద్ద ఎత్తుగా ఆశలు పెట్టుకున్నారు. చాలా మంది ఎలక్షన్స్లో పోటీ చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్న ఆలోచన పట్ల రాజకీయ పక్షాలు కూడా కొంత ఆందోళన చెందుతున్నాయి. ప్రధానంగా ఈసారి జీహెచ్ఎంసీ చుట్టుపక్కల అనేక మున్సిపాలిటీలు గత 2-3 దశాబ్దాల కాలంలో ఒకవైపు పట్టణీకరణ పెరిగిన కారణంగా కొత్త మున్సిపాలిటీలు అవి తర్వాత అప్గ్రేడ్ అయినాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అంతవరకు ఎంసీహెచ్గా ఉన్నదాన్ని జీహెచ్ఎంసీగా మార్చారు. జీహెచ్ఎంసీలో అనేక చుట్టుపక్కల అనేక రకాల ఉన్నటువంటి మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు కూడా కొన్ని విలీనం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు మేడ్చల్ జిల్లా పరిధిలో కావచ్చు, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పరిధిలో కావచ్చు, ఇటు ఉన్నటువంటి అనేక కొత్త మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా విలీనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ఆందోళన అయితే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. నిన్న జరిగినటువంటి మున్సిపల్ చట్ట సవరణ బిల్లులో ప్రధానంగా ఉమ్మడి ఒకవైపు మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఒకవైపు మేడ్చల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 3 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ఒకవైపు ప్రభుత్వం మున్సిపల్ చట్ట సవరణ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆలియాబాదు, మూడుచింతలపల్లి, ఎల్లంపేట ఈ గ్రామాలను కూడా ఇప్పుడు మున్సిపాలిటీస్గా అప్గ్రేడ్ చేస్తూ వాటిలో ఒక్కొక్క దానిలో దాదాపుగా 68 గ్రామాలు వీటి పరిధిలో పూర్తిగా విలీనం కాబోతున్నాయి. దీనికి తోడు ఒకవైపు ములుగు జిల్లాలో కూడా ములుగు పట్టణాన్ని కూడా ఇప్పుడు దీన్ని మున్సిపాలిటీగా దాన్ని అప్గ్రేడ్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి నిన్న చట్ట సవరణలో రూపొందించడం జరిగింది. దాంతోపాటు ఖమ్మం జిల్లా పరిధిలో కొత్తగా కల్లూరు మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 గ్రామాలతోటి ఈ కల్లూరు మున్సిపాలిటీ ఏర్పడుతుంది. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా పరిధిలో బిచ్కుంద గ్రామాన్ని బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో 12 గ్రామాలను కలిపి దీన్ని ఒక మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త మున్సిపల్ కార్పొరేషన్, 6 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఈ మున్సిపల్ చట్ట సవరణ
సవరణలు చేర్చడం జరిగింది. దానికి తోడు ఇటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్బర్ నగర్ని విలీనం చేశారు. అదేవిధంగా పెద్దంబర్పేట ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సాయినగర్ గ్రామాన్ని కూడా పెద్దంబర్పేటలో విలీనం చేస్తూ ఈ మున్సిపల్ చట్ట సవరణలో చేర్చడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో గతంతో పోలిస్తే ఈసారి పట్టణీకరణ పెరుగుతూ పోతుంది. ఒకవైపు జిహెచ్ఎంసీ పరిధిలో రానున్న రోజుల్లో దీన్ని జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించి గ్రేటర్ జిహెచ్ఎంసీగా చేస్తారని చెప్పి ఒక చర్చ కొనసాగుతుంది. దానికి తోడు జిహెచ్ఎంసీని 3-4 ముక్కలు చేసి కార్పొరేషన్గా చేయబోతున్నారు అనేది కూడా మరొక చర్చ అవుతుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. దీనికి తోడు నిన్న ఆ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి కూడా తమ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను తీసేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేని నియోజకవర్గంగా అది మారుతుంది. ఇప్పటికీ వీటి కొత్త మున్సిపాలిటీ చేయడం సరే కానీ వాటికి ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, చాలామంది గ్రామాల్లో ఉన్నటువంటి జనమంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడితే పన్నులు పెరుగుతాయి, తమకు ఉన్నటువంటి మౌలిక వసతులు సరిగా రావట్లేదనే ఒక ఆందోళన అయితే చాలా చోట్ల ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల కూడా కొత్త మున్సిపాలిటీలు కావచ్చు, కొత్త కార్పొరేషన్ చేస్తే వాటికి తగిన నిధులు ఇచ్చి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలంతా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవైపు నిన్న తిరుమలగిరి కావచ్చు, మరోవైపు మోత్కూరు మున్సిపాలిటీకి సంబంధించి నిన్న స్థానిక ఎమ్మెల్యే సామ్యాలు తమకు డబ్బులు కావాలి, ఖచ్చితంగా వాటిని మున్సిపాలిటీగా చేశారు తప్ప వాటి సరైన నిధులు లేవని చెప్పేసి ఆయన నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు హైదరాబాద్ నగరం పరిధిలో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీల త్వరలో విలీనం కాబోతున్నాయి. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీని 3-4 ముక్కలుగా చేసి కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న వివిధ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దీనికి ప్రధానంగా గతంలో ముంబై కావచ్చు, ప్రపంచంలో పెద్ద నగరంగా ఉన్న టోక్యో లాంటి నగరాల్లో అనేక రకాల 10ల సంఖ్యలో మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్లలో విలీనమై ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా అలాగే కొనసాగిస్తూనే వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన పట్ల ఆ ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి అనేది కూడా నిన్న అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా సభ్యులంతా కూడా వారి వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ప్రధానంగా ఇటు మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడుతూ తెలంగాణ పట్టణీకరణ, నగరీకరణలో ముందుకు దూసుకుపోతుంది. తెలంగాణలో ఉన్నటువంటి 112,000 చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇప్పుడు దాదాపుగా 40-50% పూర్తిగా పట్టణీకరణ పరిధిలోకి పోతుంది. రూరల్ ఏరియా తగ్గుతూ పోతుంది. పట్టణీకరణ అనేది కొంత అభివృద్ధి సూచకంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయి మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించడంలో సఫలమైతేనే అది దానికి నిండుదనం ఉంటుంది. దానికి సంబంధించిన కొత్తగా మున్సిపాలిటీలు, కొత్తగా కార్పొరేషన్ చేసుకున్న వాటికి ఫలితం ఉంటుందనేది కూడా వివిధ రాజకీయ పక్షాలు చెప్తున్నటువంటి ఒక వాదనగా ఉంది. ప్రధానంగా తెలంగాణలో దాదాపు ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల 10ల సంఖ్యలో మున్సిపాలిటీలు ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. దానికి తోడు అనేక గ్రామ పంచాయతీలను కూడా జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేస్తున్నారు. మొత్తానికి కొత్త మున్సిపాలిటీస్లో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు, వాటికి తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి, పారిశుద్ధ్య సిబ్బంది ఏర్పాటు చేయాలి, పరిపాలన సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తేనే వాటిని సార్థకత ఏర్పడుతుంది అనేది ప్రభుత్వం వాదనగా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సంఖ్య పెరగబోతోంది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సభ ఆమోదించింది. ఇప్పటివరకు పురపాలక సంఘంగా ఉన్న కొత్తగూడెం ఇకపై నగరపాలక సంస్థగా మారుతోంది. అలాగే ములుగు, కల్లూరు, బిచ్కుంద, అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేటలు కొత్తగా మున్సిపాలిటీలు అవుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగూడెం కూడా నగరపాలక సంస్థగా మారితే ఆ సంఖ్య 16కు చేరుకుంటుంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఒకటే మున్సిపల్ కార్పొరేషన్. కొత్తగూడెం చేరికతో ఆ సంఖ్య ఉమ్మడి జిల్లాలో 2కు చేరుకుంటుంది. అలాగే తెలంగాణలో 131 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా 6 మున్సిపాలిటీలకు ఓకే చెప్పడంతో ఈ సంఖ్య కూడా 137కు చేరుకోబోతోంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను సమీపంలోని 7 పంచాయతీలను విలీనం చేయడం ద్వారా కొత్తగూడెం కార్పొరేషన్గా మారనుంది. ఇవే కాదు, సాయినగర్ గ్రామ పంచాయతీని పెద్దంబర్పేట మున్సిపాలిటీలోను, అక్బర్ నగర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లోను విలీనం చేశారు. ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 61 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో కలిపారు. వీటన్నింటినీ రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారని తెలుస్తోంది. ఇలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ పన్నులు, భూముల రేట్లు, ఇతర అంశాల్లో చాలా మార్పులు వస్తాయి. నిధుల రాబడి పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం కూడా అలాగే ఉంటుంది. మొత్తానికి తెలంగాణలో పట్టణీకరణ కూడా పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో కొత్తగా 6 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కూడా రాబోతోంది. పెరుగుతున్నటువంటి నగరీకరణ కావచ్చు, పట్టణీకరణ కావచ్చు, ప్రభుత్వం కొన్ని వ్యూహాలతో అయితే ముందుకు వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. కొత్తగా 6 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇమీడియట్గా ఆదాయ మార్గాల మీద ముందుగా దృష్టి సారించినటువంటి ప్రస్తుత పరిస్థితి. సో కొంతమంది చెప్తున్నటువంటి మాట, పెరుగుతున్నటువంటి నగరీకరణ, పట్టణీకరణ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వినతులు కావచ్చు, చాలా రకాలుగా మున్సిపాలిటీలు కార్పొరేషన్గా కూడా మార్చాలి అనేటువంటి వాటిల్లో ప్రధానంగా తొలుత ప్రాధాన్యాంశంగా తీసుకొని ఆదాయ మార్గాలుగా కూడా వాటిని మలుచుకునే అంశాల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారనేటువంటి కొన్ని కామెంట్స్ ఏం చెప్తారు మీరు? ఉమ్మడి గారు, మీకు ఐనిస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే విమర్శకులు ఎప్పుడైనా ఏం చేసినా విమర్శిస్తారు, కానీ ఇప్పుడు చేసినా అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే పట్టణీకరణ పెరుగుతుంది, మళ్ళీ నగరీకరణ కూడా పెరుగుతుంది. నగరాలు పెరుగుతున్న కొద్దీ నరకాలుగా మారుతున్న మాట వాస్తవమే, కానీ పట్టణీకరణ కానీ నగరీకరణ ఆపాలంటే చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అందుకని మున్సిపాలిటీస్ ఏర్పాటును నేను స్వాగతిస్తున్నాను. సరే, నగరం గురించి నేను తర్వాత మాట్లాడతాను. మొదటగా ఇప్పుడు ములుగు లాంటిది ఉన్నది. ఉదాహరణ, ములుగు జిల్లా కేంద్రం అది, కానీ ఇప్పటిదాకా పంచాయతీ కదా. జిల్లాల కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మనకు వరంగల్ జిల్లా, గతంలో వరంగల్ జిల్లాలో ఉన్న ములుగు ఇవాళ జిల్లా కేంద్రం అయి కూడా పంచాయతీగా కొనసాగడం ఎట్లా ఉంటుంది? కరెక్టే. అట్లాగే మనకు జుక్కల్ నియోజకవర్గంలో, నిజామాబాద్ జిల్లా గతంలో, ఇప్పుడు కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న బిచ్చుకుంద పెద్ద పట్టణం ఇప్పటిదాకా మన పంచాయతీగా ఉన్నది. అంటే పంచాయతీలు ఉంటే అభివృద్ధి కావాలంటే అవుతాయి, కానీ పంచాయతీల్లో ఉంటే మాస్టర్ ప్లాన్ అమలు చేయడం కష్టం. లోకల్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. అదే కొంచెం మున్సిపాలిటీగా మారితే, పట్టణంగా మారిన తర్వాత లోకల్ రాజకీయాల పాత్ర తక్కువ ఉంటుంది. 4-5 పంచాయతీలు, చుట్టుపక్కల పంచాయతీలు కలుస్తాయి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి రోడ్లు కానీ, పార్కులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మంచి అవకాశం ఉంటున్నారు. వరకు చెప్పారంటే, మన గ్రీకు నాగరిక కథని చూసుకుంటే చిన్న సిటీల రాజ్యాలుగా ఉండేవి. కనుక ఇవాళ స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావాలంటే చిన్న పంచాయతీల కంటే ఈ మున్సిపాలిటీలు, మన పట్టణాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మురళి గారు, మీకు నగరాలు పెరగకుండా ఆ పట్టణాలు కొంతవరకు సబ్సైడ్ చేస్తాయి, కుషన్ గా పనిచేస్తాయి. అంటే గ్రామం నుంచి పట్టణానికి వస్తారు మొదలు ప్రజలు, పట్టణం నుంచి మనకు నగరాలకు వస్తారు. కనుక ఈ ఎజెండాలో మనకు పట్టణాలు కనుక మెయిన్ కీలక పాత్ర వహించకపోతే అందరూ నగరాలకు వస్తారు. హైదరాబాద్ నగరం ఆక్టోపస్ లాగా పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల, బయట కూడా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న క్రమం అదే కదా. కనుక ఒకే నగరం పెరగకుండా మున్సిపాలిటీలుగా మారితే చిన్న పట్టణాలు ఏర్పాటైతే వాటిని అభివృద్ధి చేస్తే అక్కడ నగరీకరణ ఆగడానికి అవకాశం ఉంటుంది. పట్టణీకరణ వల్ల నగరీకరణ ఆగడానికి అవకాశం ఉంటుంది. అది జరుగుతుంది. వాళ్ళు దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే రెండోది ఏంటంటే, మీరు మండల కేంద్రాలను కూడా డెవలప్ చేయాలి. అంటే కేవలం తాలూకా కేంద్రాలు కాకుండా చూస్తున్నాం కదా, బిచ్చుకుందా లాంటిది పెద్ద పట్టణం, అట్లాగే ములుగు లాంటి జిల్లా కేంద్రం కూడా వాళ్ళ మున్సిపాలిటీస్ ఇప్పుడు తగ్గుతున్నాయంటే ఆహ్వానించకపోతే ఏం చేద్దాం? రెండోది ఏంటంటే, చిన్న పట్టణాల ఏర్పాటులో మన దగ్గర ఒక ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మురళి గారు, మనకు మండలాల ఏర్పాటు మంచిది అయింది. మండలాల వల్ల ఏమవుతుందంటే, ఆ గ్రామాల నుంచి తరలినవాడు మొట్టమొదటి మండలాలకు మైగ్రేట్ అవుతారు. మండలాల నుంచి కొంచెం పెద్ద పట్టణానికి మైగ్రేట్ అవుతారు. అట్లా వరుసగా నగరాలకు రావడానికి ఇవన్నీ కుషన్ గా ఉపయోగపడతాయని నేను అంటున్నాను. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత మనది వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రం. సుమారు 40% పైగా పట్టణాలు నిర్వహిస్తున్నారు. అంటే మన 133 మున్సిపాలిటీలు, ఒకటి తక్కువైంది అనుకోండి, 6 పెరిగినాయి, ఒకటి పోతుంది మనకు కొత్తగూడెం కార్పొరేషన్ కావడం వల్ల. అట్లా చూసుకుంటే మనకు ఈ చిన్న పట్టణాల ఏర్పాటుకి ఇది దోహదపడుతుంది నేను అంటున్నాను. కానీ నగరీకరణ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. పట్టణీకరణ వల్ల సమస్యలు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. కానీ నగరీకరణ వల్ల ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పటికే 150 మంది కార్పొరేటర్లు. ఒకవేళ ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ లోపల కలిపిన అనుకోండి, మొత్తం అంతా జిహెచ్ఎంసీ పరిధిలో తెస్తే అది 250 దాకా పోయే అవకాశం. 200 తప్పని ఇంకో 50 కార్పొరేటర్లు పెరుగుతారు. మరి అసెంబ్లీ సభ్యుల కంటే డబుల్ అవుతారు కదా. అప్పుడు 119 సభ్యులే మనకు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్, ఓల్డ్ హైదరాబాద్ ను 20,000కు 25,000, 30,000, 40,000 కార్పొరేటర్ ఉంటే, మా షెర్లింగంపల్లి లాంటి దాని కార్పొరేటర్ అయితే లక్షలలో ఉన్న సంఖ్య. కనుక దీన్ని చేయాలంటే హైదరాబాద్ లాంటి జిహెచ్ఎంసీని 4 భాగాలకు విభజించాలి. అంటే వచ్చేది అదే అనుకుంటున్నాను నేను. ప్లాన్ కూడా అదే. ప్రభుత్వాలు పార్టీలు మారినా ప్రభుత్వాల అంచనా ఒకే విధంగా ఉంటది. కనుక రేపు జరగబోయేది నేను చెప్తున్నాను. ఒకవేళ ఢిల్లీని కానీ, ముంబైని కానీ, నవీ ముంబై ఎట్లాగో కార్పొరేషన్లు ఉన్నాయో, ఢిల్లీలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎట్లా ఉన్నాయో, మన హైదరాబాద్ నగరాన్ని కూడా రేపు ఏం చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న దాన్ని జిహెచ్ఎంసీలో మెల్లమెల్లగా కలుపుతూ
తర్వాత 2026 తర్వాత ఎన్నికలు ఉన్నాయి కనుక ఇంకా సంవత్సరం కాల పరిమితి ఉంది కనుక ఈ సంవత్సరంలో మొదలు చేస్తున్న పని మంచిది. మున్సిపాలిటీస్ కు మన గ్రామాలు 64 గ్రామాలు మున్సిపాలిటీలో కలిపారు. ఇవి అతి త్వరలో మొత్తం జిహెచ్ఎంసీ లోపలికి వచ్చేస్తాయి కనుక దీన్ని కనీసం సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటు అటుపక్క మనకు తూర్పు, పడమర కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అనుకోండి, అప్పుడు ఈ ఏ కార్పొరేషన్ లో కూడా 100 దాటి మనకు కార్పొరేటర్లు ఉండరు. అప్పుడు ఇంకా బాగుంటది నా ఉద్దేశం. ఏదైనా సరే పన్నులు పెరుగుతాయనే ఆరోపణ నిజమైనా సరే మౌలిక వసతులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కదా. చిన్న చిన్న పంచాయతీలు చేసి దానికి 5 లక్షలు 10 లక్షలు కూడా ఆదాయం లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం చేసిన దానికంటే ఇట్లాంటి మండల కేంద్రాలు, తాలూకా కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, 4వది నగరాలు, ఈ 4టిని మనం సరి సమానంగా మనం నిధులు కేటాయిస్తే బాగుంటది. కేవలం విభజించే లేకుండా కలపడం కాకుండా స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఇచ్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని వేరే ఉంది. యాక్చువల్ గా దీన్ని స్వాగతిస్తూనే ఒక నిర్మాణాత్మక సూచన కూడా చేస్తున్నాను నేను. ఏమిటంటే స్థానిక ప్రభుత్వాలు బలోపేతంగా ఉంటే రాష్ట్రం కూడా బలోపేతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు గ్రామాల సమాహారమే దేశం, జిల్లా, రాష్ట్రము, తర్వాత దేశం కదా. అట్లాంటప్పుడు మరి మీ కేంద్ర ప్రభుత్వం నుంచి 50% మనం ఆశిస్తున్నాం. నిన్నగాక మొన్న మనము మన స్టాలిన్ ఆధ్వర్యంలో చేసిన నిధుల కేటాయింపుకి సంబంధించి రామ్మోహన్ రావు గారు, నిధుల కేటాయింపుకి సంబంధించి ఇప్పటివరకే ఉన్న కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలు కావచ్చు, ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా రాబోయేటువంటి వాటికి మళ్ళీ ఇప్పుడున్నటువంటి అంటే ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంతవరకు కేటాయిస్తారనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఒక ఆదాయ వనరుగా మనం డెవలప్ చేస్తే అదే మనకు ఆదాయం ఇస్తుంది అనేటువంటి వెర్షన్ వేరే ఉంటే, ఇప్పటికీ అక్కడ వస్తున్నటువంటి ఆదాయం సరిపోవట్లేదు కానీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలి? అదే సార్, మళ్ళీ అక్కడికి వస్తున్నాను. మంచి ప్రశ్న. నేను అంటున్నాను, ఇప్పుడు మున్సిపాలిటీలను పెంచడము లేకుండా నగరీకరణ చేయడం మన ఆపితే ఆగదు కూడా. 3టికి మైగ్రేట్ అవుతారు. ఒకటి విద్య, ఆరోగ్యము, ఉపాధి. ఈ 3టికి మైగ్రేట్ అవుతారు ప్రజలందరూ కూడా. ఈ 3 సౌకర్యాలు ఎక్కడ కల్పిస్తే అక్కడే ఉంటారు కదా. ఉపాధి కూడా కల్పిస్తే అక్కడే ఉంటారు కదా. ఈ 3టిని కల్పిస్తూ చిన్న పట్టణాలను, నగరాలను కొంచెం అంటే వరంగల్, నిజామాబాద్ లాంటి నగరాలను పెంపొందించాలి. ఇప్పుడు విమానాశ్రయం వస్తుంది మామూలులో, అటువంటిప్పుడు వరంగల్ కూడా పెరుగుతుంది. దాంతో పాటు నిధుల విషయంలోనే సమస్య వస్తుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. జిహెచ్ఎంసీ మొత్తం రాష్ట్ర బడ్జెట్లు మొత్తం కలిస్తే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఈ మొత్తం హైదరాబాద్ పాత జిల్లా కావచ్చు, ఇక్కడి నుంచి వస్తున్నాయి కదా ఆదాయం అంతా. ఇక్కడ జిహెచ్ఎంసీ నుంచి దోపిడీ ఎక్కువ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా. జిహెచ్ఎంసీలో ఖర్చు పెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదానికి ఇక్కడి నుంచే కనుక దీన్ని రేపు నేనేమంటున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి 50% నిధులు కావాలి, 41 ఇస్తున్నారు, 42 ఇస్తున్నారని విమర్శ చేస్తున్నారు కదా. స్థానిక ప్రభుత్వాల సాధికారత సమైక్య అధ్యక్షుడికి చెప్తున్నాను, స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కాకుండా దేశం బలోపేతం కాదు కనుక 50% నిధులు ఈ పంచాయతీల మీద, మున్సిపాలిటీ మీద ఖర్చు పెట్టాలి, నగరాల మీద ఖర్చు పెట్టాలని నేను అంటున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అది పంచాయతీ కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, పట్టణాలు కావచ్చు, నగరాలు కావచ్చు, వీటి ఖర్చు పెట్టాలి. ఇక్కడ మాత్రం వెనుక ముందు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల హక్కుల కోసం కొట్లాడుతున్న మనం రాష్ట్రం నుంచి మున్సిపాలిటీస్ కానీ లేకుంటే స్థానిక ప్రభుత్వాలకు ఎందుకు వెనుకబడితే చేస్తున్నాం కనుక ఇది చేయాలంటున్నాం. గ్రామీణ అభివృద్ధిలో పంచాయతీలు, అట్లాగే పట్టణాభివృద్ధిలో మనకు మున్సిపాలిటీలు, నగరాభివృద్ధిలో నగరాలు. ఇప్పుడు మనకు 11 ఇప్పటికే నగరాలుగా మన నగరపాలక సంస్థలు ఉన్నాయి కనుక వీటికి కూడా నిధులను 50% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలి. అక్కడ వాటా ఎట్లా కోరుతున్నామో ఇక్కడ కూడా వాటా ఇవ్వాలి. అంటే 50-50 అంటే బిస్కెట్ పాకెట్ కాదు, 50-50 బిస్కెట్ కాదు. 50-50 అంటే నిధులు, విధులు, అధికారాలు 3 ఇవ్వాలి. అసలు మనకు మున్సిపల్ చట్టం 73వ రాజ్యాంగ సవరణ, పంచాయతీరాజ్ చట్టం సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, ఈ రెండిట్లో అదే చెప్పింది. నిధులు, విధులు, మనకు అధికారాలు, ఈ 3 ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే మేము సూత్రం పెట్టాం, 3F సిద్ధాంతం అంటాం. అంటే ఫండ్స్, ఫంక్షనరీస్, మనకు ఫంక్షన్స్, ఈ 3 ఇవ్వాలి. ఇప్పటికి కూడా మీరు చూడండి, కమిషనర్ ఎవరి ఆధీనంలో ఉంటాడు? మున్సిపల్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాడు. కానీ మున్సిపల్ చైర్మన్ కి సంబంధం ఉండదు. మున్సిపల్ చైర్మన్ కు మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీద ఉండాలి, ఖచ్చితంగా పట్టు ఉండాలి. అట్లాగే కార్పొరేషన్ మేయర్ కు ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష జోక్యం చేస్తుంది అన్నిటల్లా. ఆఖరికి మున్సిపల్ కమిషనర్ కాదు, అందులో ఎవరికైనా సెలవు ఇవ్వాలంటే కమిషనర్ ఇస్తాడు, లేకుంటే కమిషనర్ సెలవు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అధికారాలు ఇక్కడ లేవు కదా. గతంలో మనకు స్థానిక ప్రభుత్వాల సమితిలు ఉండేవి, పంచాయతీ సమితిలు ఉండేవి, బ్రహ్మాండమైన అధికారాలు చెలాయించడం. అంతేందుకు కౌంటీస్ ఉంటాయి కొన్ని విదేశాల్లో, కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మన పట్టణ పరిపాలన అంతా పట్టణానికి పరిమితం అవుతుంది.
ఇప్పుడు మనం కేవలం డ్రెస్ పరిమితమైన మురళి గారు ఇప్పుడు చూస్తున్నాం కదా, అవును. మేయర్ కు మంచి పెద్ద కోర్టు ప్రోటోకాల్, రాష్ట్రపతి వచ్చినా ఎవరు వచ్చినా విమానాశ్రయం ఎదుర్కొంటారు. అది కాదు కదా మనకు కావాల్సింది. పంచాయతీ స్థానిక ప్రభుత్వాల అధికారం స్థానిక ప్రభుత్వాల దగ్గర ఉండాలి. ఈ 3 అధికారాలు ఉండాలని పంచాయతీ రాజ్ చట్టం చెప్పింది, ఇటుపక్క మున్సిపల్ యాక్ట్ చెప్పింది. 73, 74వ రాజ్యాంగ సభలు చెప్తే కూడా వాటి తుంగలో దొక్కి వాళ్ళ అధికారాలు 18 అధికారాలు మున్సిపాలిటీస్ కి, 29 అధికారాల అంశాలను పంచాయతీలకు మార్చాల్సి ఉంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర పెట్టుకుంటుంది. కేంద్రం మీద కొట్లాడటం కాదు, మొట్టమొదటి కింది స్థాయిలో మీరు అధికారాలు పంచండి, మీద నుంచి కొట్లాడండి అని నా ఉద్దేశం.